నమస్తే ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ యోగచంద్ర వివేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చాలా ఎక్కువగా వైరల్ అయింది, మెయిన్లీ ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్టరే ఆల్ ఐస్ ఆన్ రఫా అని. ఇన్స్టాగ్రామ్లో 40 మిలియన్ ప్లస్ అకౌంట్స్ నుంచి ఈ పోస్టర్ స్టోరీలో షేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఆ 40 మిలియన్ ప్లస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 80 to 90% అకౌంట్స్ యూజ్ చేస్తున్న వ్యక్తులకు అసలు ఈ పోస్టర్ ఎందుకు షేర్ చేస్తున్నాం అనేది తెలియదు. అయితే వాళ్ళు ఎందుకు షేర్ చేస్తారంటే కనుక, వాళ్ళకి ఇష్టమైన సెలబ్రిటీ కానీ లేదంటే ఇష్టమైన వ్యక్తి కానీ ఎవరైనా షేర్ చేస్తుంటే దానికి యాడ్ యూవర్స్ అనే ఒక ఆప్షన్ కింద స్టోరీలు అందరూ షేర్ చేశారు. అయితే ఈ పోస్టర్ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. అయితే దాని గురించి మన వీడియోలో పూర్తి వివరాలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఫస్ట్ ఎవరన్నారు, ఎందుకోసం అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత బూమ్ అవుతుంది, ఇంత ట్రెండ్ అవుతుంది అనేది ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ పోస్టర్కి సంబంధించి చాలామంది ఎంత వైరల్ అయిందో అంతే కాంట్రవర్షియల్గా కూడా మారింది. అసలు ఎందుకు ఆ విధంగా కూడా జరిగిందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటంటే, రఫా అనేది గాజా స్ట్రిప్లో ఉండే ఒక ప్లేస్. ఇది ఈజిప్ట్కి దగ్గరలో ఉంటుంది, మెడిటేరియన్ సీ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ రఫా అనేది పాలెస్తైన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాలెస్తైన్లో ఉండే, అంటే గాజా స్ట్రిప్లో ఉండే రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వారు తలదాచుకున్న చోటు రఫా. అంటే అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అందరూ కూడా గాజాలో ఉండేవారు, కాకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడైతే గాజా మొత్తాన్ని కూడా అటాక్ చేసి ధ్వంసం చేసిందో ఆ తర్వాత అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి రఫా అనే రెఫ్యూజీ క్యాంప్స్ దగ్గరికి వచ్చేసారనమాట. అసలు ఇజ్రాయెల్కి పాలెస్తైన్కి ఉండే గొడవ ఏంటి, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే కనుక ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది. దీని గురించి వివరిస్తే కనుక మన వీడియో చాలా లెంత్ అయిపోతుంది. దాని గురించి వేరే సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సందర్భంలో ఇజ్రాయెల్ రఫా మీద ఎందుకు అటాక్ చేసింది, అసలు రఫాలో ఏం జరిగింది రీసెంట్లీ అంటే కనుక, మే 26న ఇజ్రాయెల్ రఫాలో హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన కమాండర్స్ ఉన్నారని చెప్పి ఆ రఫా మీద మిసైల్ అటాక్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉండే రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో, అంటే సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వారు 45 మెంబర్స్ చనిపోవడం జరిగింది, 80 మెంబర్స్కి సివియర్ ఇంజ్యూరీ జరిగింది. అయితే ఈ 45 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో అందులో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారన్నమాట. సో ఈ ఇష్యూ జరిగింది కాబట్టి సడన్లీ ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచం నుండి సెలబ్రిటీస్ అందరూ కూడా ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా పోస్టింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన కౌంటర్ ఏంటంటే, ఇది బై మిస్టేక్ జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే ట్రెండ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా అక్టోబర్ 7న జరిగిన ఇన్సిడెంట్ గుర్తులేదా అని చెప్పి వారు రివర్స్లో కౌంటర్ చేశారు. ఈ అక్టోబర్ 7th ఏంటి అని మనకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, ఇజ్రాయెల్కి పాలెస్తైన్కి రీసెంట్గా వార్ స్టార్ట్ అవ్వడానికి బీజం పడింది అక్టోబర్ 7న. ఎందుకంటే హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే పాలెస్తైన్లో ఉండే హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఇజ్రాయెల్ని అటాక్ చేసిందనమాట ఈ అక్టోబర్ 7న. అప్పుడు ఇజ్రాయెల్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడ అటాక్ చేసి నియర్లీ 15,000 పీపుల్ చనిపోవడం జరిగింది. అక్కడ కూడా సివిలియన్సే చనిపోయారు. ఈ విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. అక్కడ కూడా చనిపోయింది సివిలియన్సే, అందులో కూడా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దీనికి ప్రతీకారంగా ఈ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటే కనుక మా దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆపదలో పడతారు, మా దేశం మరి ఉండదేమో అనే ఒక ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే పాలెస్తైన్ పైన ఫుల్ అటాక్ చేసి గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దానికి ఫుల్గా అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేస్తుంది. అంటే హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ లేకుండా చేసేస్తుంది అనమాట. ఈ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటే కనుక భవిష్యత్తులో మన దేశానికి చాలా ఆటంకం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఇజ్రాయెల్ మొత్తం ధ్వంసం చేసింది. ఈ హమాస్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు గాజా స్ట్రిప్లో ఉంటే చంపేస్తున్నారు అని చెప్పి వారు ఏం చేశారంటే రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో, రెఫ్యూజీ క్యాంప్స్ ఏవైతే రఫాలో ఉన్నాయో అక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు. మనం ఇంకో విషయాన్ని గమనించినట్లయితే కనుక ఇజ్రాయిల్కి పెద్ద చిక్ ఎక్కడ వచ్చిందంటే కనుక ఈ గాజా స్ట్రిప్ మొత్తం కూడా టెనల్స్ ఉన్నాయన్నమాట. టెనల్స్ని సృష్టించారు ఎవరు? హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్. వారు ఈ టెనల్స్ని సృష్టించి, అంటే సొరంగాల్ని సృష్టించి అక్కడ తలదాచుకొని మొత్తం కూడా ఈ అటాక్స్ చేస్తున్నారని చెప్పి కనుగొని గాజాలో ఉండేటువంటి ఈ టనల్స్లో ఉండే కమాండర్స్ అందరినీ కూడా ఏదైనా టెర్రరిస్ట్ని చంపడం కోసం ఆర్టిఫిషియల్గా వరదలు సృష్టించి మొత్తం అక్కడ గాజా స్ట్రిప్ మొత్తాన్ని క్లియర్ చేశారు. అయితే ఈ రఫాకు వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఈ రఫాలో సేమ్ అదే విధంగా ఉండే టనల్స్లో తలదాచుకొని ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్కి తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి వారు మళ్ళీ రఫా మీద అటాక్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉండే రెఫ్యూజీ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే ప్రజలు చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ హమాస్ యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే వార్లో హ్యూమన్ షీల్డ్. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దొంగతనం జరుగుతున్నప్పుడు దొంగలు ఏం చేస్తారు? హ్యూమన్స్ని షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ హమాస్ కమాండర్స్ కూడా ఆ రెఫ్యూజీస్ని షీల్డ్ లాగా యూజ్ చేసుకొని ఒకవేళ ఇజ్రాయెల్ ఇక్కడ అటాక్ చేసినా సరే ప్రపంచం మొత్తం కూడా వాళ్ళకి ఎగెనిస్ట్గా అవుతుంది. రెండో ఆప్షన్ ఏంటి? ఇక్కడ రెఫ్యూజీస్ ఉన్నారు కాబట్టి అటాక్ చేయరు, సో మనం బ్రతికిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో హమాస్ టెర్రరిస్టులు ఉండవచ్చు. సో ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్కి రెండు ఆప్షన్లు ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ హమాస్ టెర్రరిస్టులని అంతం చేయడానికి, అంటే న్యూట్రలైజ్ చేయడానికి కోసం ఆ విధంగా అటాక్ చేశారు. సో హమాస్ టెర్రరిస్టులు కూడా చాలామంది ఆ అటాక్లో చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా వరకు సైన్యాలు పోరాటం చేసుకుంటే చివరిలో ఎవరి విజయం అనేది తేలుతుంది. కానీ ఈ పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన యుద్ధంలో ఏం జరిగిందంటే వారు కొట్లాడుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆ దేశాల్లో నివసిస్తున్న సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ రెండు దేశాల్లో ఉండేటువంటి కామన్ పీపుల్ కూడా చాలా సఫర్ అయ్యారు, చాలామంది చనిపోయారు నిర్దాక్షిణ్యంగా. సో మనం గమనిస్తే మన చరిత్రలో మనం చూసుకుంటే, అంటే మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక పురాణాల్లో చూస్తే ఏ యుద్ధం జరిగినా సరే ఆ సిటీకి కానీ లేదంటే ఆ టౌన్కి కానీ లేదంటే ఆ ఊరికి దూరంగా ఉండేటువంటి ఒక ఖాళీ స్థలంలో యుద్ధం చేసి ఆ తర్వాత ఎవరు విజయం సాధిస్తారో వారు పరిపాలన సాగించేవారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సమయంలో ప్రపంచం ఏ విధంగా తయారైందంటే దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి, ఒకరినొకరు అటాక్ చేసుకుంటున్నారు, అందులో ఎక్కువ మంది సివిలియన్స్ చనిపోతున్నారు. సో ఇటువంటి యుద్ధ రీతి ఇప్పుడు కొనసాగుతుంది. ఇది ఏ దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ట్రెండ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి వితిన్ ఫ్యూ అవర్స్లో దానికి ఎగెనిస్ట్గా ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఇండియన్ సెలబ్రిటీస్ మొత్తం కూడా పాలస్తీనాలో జరుగుతున్న ఒక రఫాలో జరుగుతున్న ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మన ఇండియాలో కానీ లేదంటే పాకిస్తాన్లో హిందువులకు జరుగుతున్న హింస పైన లేదంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న హింస మీద ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది వాస్తవానికి ఫ్యాక్టే. ఎందుకంటే ఇండియన్ సెలబ్రిటీస్ మొత్తం కూడా ఎక్కడో జరుగుతున్న ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మన ఇండియాకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అంటే కావాలనే మాట్లాడట్లేదా లేదంటే భయపడి మాట్లాడట్లేదా ఏంటో తెలియట్లేదు. కానీ మనం ఎప్పుడు కూడా మన దృష్టి ఏ విధంగా ఉండాలంటే సమాజం పైన మనం జవాబుదారీతనంగా ఉండాలన్నా లేదంటే సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల మనం జాగ్రత్తగా గమనిస్తూ ఆ విషయాల పట్ల స్పందించేటప్పుడు అన్ని విషయాలపైన కూడా మనం సమానంగా స్పందించాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రఫా మీద స్పందించారు, కానీ ఇజ్రాయెల్కి అక్టోబర్ 7న జరిగిన అన్యాయం మీద కూడా ఎవరు స్పందించలేరు. ఈ పాకిస్తాన్లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పందించడం లేదు.
బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన జరుగుతున్న హింస పైన ఎవరు స్పందించడం లేదు. ఎందుకు మన దేశంలోనే కొంతమంది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో కావచ్చు, లేదంటే ఒక్కొక్క ఏరియాలో కావచ్చు జరుగుతున్న దారుణ కాండాల గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ రఫాలో జరుగుతున్న దాని గురించి స్పందించారంటే ఒకసారి మనం గమనించాలి. యాజ్ ఏ కామన్ సిటిజన్ మనం ఏం గమనించాలంటే ఈ ట్రెండ్ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా జరిగింది అనేది కూడా మనం లోతుగా ఆలోచించాలి. అసలు ఈ ట్రెండ్ అనేది పెయిడా అనేది ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఆ పోస్టర్ ఏదైతే షేర్ చేస్తున్నారో అందరూ అది రియల్ పిక్ కాదు. ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసిన ఒక ఏఐ ఇమేజ్. అది రియల్ పిక్ కాదు. కానీ అందరూ దాన్ని నిజమే అనుకుంటున్నారు. ఆ రెఫ్యూజీ క్యాంప్స్ ఆ విధంగానే ఉన్నాయని అనుకుంటున్నారు. అబద్ధాల వెనుకతల దాగి ఉన్న వాస్తవాలను కూడా మనం గమనించాలి మిత్రులారా. ఇజ్రాయెల్ ఎందుకలా అటాక్ చేసిందంటే అటాక్ చేయడం కారణం ఏంది? అక్టోబర్ 7న వాళ్ళ దేశం నుండి ప్రజలను చంపేశారు ఈ హమాస్ టెర్రరిస్టులు. కాబట్టి దానిపైన కూడా మనం ఆలోచన చేయాలి. రెండిటి మీద మనం స్పందించాలి. ఈ కామన్ సిటిజన్స్ ఎవరు కూడా చనిపోకూడదు. అక్కడ చనిపోవడం రాంగ్, ఇక్కడ చనిపోవడం రాంగ్. కానీ సమానంగా మనం స్పందించాలి. రెండు వైపులా న్యాయం జరుగుతుంది అంటే కనుక రెండు వైపులా మాట్లాడాలి. సో సెలబ్రిటీస్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా ట్రెండ్ని మనం షేర్ చేసేటప్పుడు నాకు తెలిసి సెలబ్రిటీస్ యొక్క పిఆర్ టీమ్స్ దీని గురించి చాలా ఎక్కువగా వర్క్ చేశాయి. ఇంకో పర్స్పెక్టివ్ ఏం నడుస్తుందంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పిఆర్ టీం ఉంటుందన్నమాట. అంటే ఒకే టీం కాదు, ఒక కంపెనీ నడుపుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నియర్లీ 260 నుంచి 350 వరకు సెలబ్రిటీస్ యొక్క అకౌంట్స్ యొక్క హ్యాండ్లింగ్ ఉంటుందంట. వారు కావాలనే ఈ ట్రెండ్ చేశారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. బట్ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇజ్రాయెల్కి జరిగింది అన్యాయమే. అదేవిధంగా మే 26న జరిగిన రఫా మీద జరిగింది కూడా అన్యాయమే. కానీ మనం బ్రాడ్గా ఆలోచించాలి. ఇజ్రాయెల్లో 15,000 నియర్లీ సివిలియన్స్ చనిపోయారు. అక్కడ జరిగిన నష్టం గురించి మనం మాట్లాడము, ఈ ఒక్కదాని గురించి మాట్లాడతాము. అదేవిధంగా మన దేశానికి నష్టం ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడకుండా ఎక్కడ ఉండే దాని గురించి మాట్లాడుతున్నామంటే ఒకసారి గమనించాలి మిత్రులారా. సెలబ్రిటీస్ కూడా దీని గురించి బాగా లోతుగా ఆలోచించి స్పందించాలని చెప్పి యాజ్ ఏ కామన్ సిటిజన్గా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్రాడ్గా ఆలోచించండి. అదేవిధంగా ఈ ట్రెండ్ మీద కూడా మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కంక్లూజన్ ఏంటంటే ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు లేదంటే వార్ జరుగుతున్నప్పుడు దాని బిగిన్ ఎక్కడ జరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి. అసలు ఈ గొడవ స్టార్ట్ చేసిందే అక్టోబర్ 7న జరిగిన హమాస్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. అక్కడ స్టార్ట్ అయింది. తప్పు ఎవరిదో మనకు అర్థమైంది ఇప్పటికే. ఒకసారి మనం కూడా గమనించాలి. ఇజ్రాయెల్ చేసిందంటే వాళ్ళ దేశాన్ని వారు రక్షించడం కోసం, ఇక్కడ ఉండే హమాస్ టెర్రరిస్ట్ని అంతం చేయడం కోసం అటాక్ చేసింది. వాళ్ళు కూడా దీనికి సారీ చెప్పారు. బట్ ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్, వి నో దట్. బట్ కానీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షించుకోవాలంటే కనుక అటాక్ చేయక తప్పదు. సో దట్స్ ఇట్. హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా హ్యూమన్ షీల్డ్ని అలా యూజ్ చేయడం చాలా రాంగ్. బికాజ్ వాళ్ళు పోరాటం చేస్తుందో వాళ్ళ గురించి అని చెప్తున్నారు. వాళ్ళ గురించి పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళని హ్యూమన్ షీల్డ్గా యూజ్ చేయడం అనేది ఇట్స్ టోటలీ రాంగ్. సో మనమందరం కూడా ఈ ట్రెండ్ని, ఏదైనా ఒక ట్రెండ్ని మనం షేర్ చేసేటప్పుడు దాని గురించి బాగా లోతుగా ఆలోచించి షేర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరికి కూడా ఈ ఇష్యూ పైన మొత్తం అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. కొద్దిగా లెందీ అయింది, బట్ అందరికీ ఈ ఇష్యూ పైన సరైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. భారత్ మాతాకి జై. జై హింద్.